స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి అద్భుతాలు చేస్తుంది. స్తుతి ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. స్తుతి ఆత్మకార్యాలు చేస్తుంది. కృతజ్ఞత కలిగి దేవుడిని స్తుతించు. ఏక మనస్సు దేవుడిని స్తుతించు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడిని బాగా స్తుతించు. ఒక ఆవిడ ఇంట్లో అప్పులు ఉన్నాయన్నా, ఆయన చిన్న సమోసాల వ్యాపారం చేస్తాడన్నా, 2 ఆడపిల్లలు వయసుకు వచ్చారన్నా, ఇల్లు గడవటం కష్టంగా ఉంది, ఆ వ్యాపారం చేస్తాడు, ఒకరోజు ఉండదు ఒకరోజు ఉండదన్నా సమోసాల వ్యాపారం. ఆయన ఇంకేం చేయలేడన్నా, మేమో బయటికి వెళ్ళి పని చేయలేమన్నా, మా పరిస్థితి ఏంటన్నా, పిల్లలకి ఎలా పెళ్లి చేయాలన్నా అని అడుగుతుంది. సరే పని చేయను, ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీ ముగ్గురు 2 ఆడపిల్లలు నువ్వు స్తుతించు. ప్రభా మా భర్తకి ఏదైనా ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి అన్న. ఆయన వయసు 50 సంవత్సరాలు అన్న. నేను చెప్పింది చేయి అంతే, సరేనన్నా. ఉదయాన్నే లేచి మా ఆయనకి ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం అని పిల్లలు మా నాన్నకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం అని అరుస్తున్నారు. ఆయన దుప్పటి తీసి చూశాడు, మీకైనా సైతాన్ని పట్టిందా? అటుపోయి ఈరోజు నా మీద పడ్డారు ఏంది మీరు? నా వయసు 50, నాకు ఉద్యోగం ఎవడెత్తాడే? పనికి మళ్ళీ అట్లా మీకైనా దయ్యం పట్టిందా, మైండ్ పోయిందా అని తిట్టి పడుకున్నాడు. ఏం పట్టించుకోండి సోదరులు చెప్తున్నాడు. కొట్టడానికి వచ్చాడు, తిడుతున్నాడు అంట. ఆయన రక్షణ లేదు, అయినా ఏం పట్టించుకోండి సోదరాలు చెప్తానే ఉన్నారు. ఆయనకి సమస్యలు తీసుకుని స్కూల్ దగ్గరికి పోయాడు. బయట గేటుకి తాళం వేసిందంట. ఏంటంటే ఆ రోజు బంద్ అని చెప్పారంట. తర్వాత మరో రోజు వెళ్ళాడు, మళ్ళీ సమాసాలు తీసుకుని ఆ రోజు బంద్ అని చెప్పారంట. 3 రోజులు వెళ్ళాడు, ఆ రోజు బంద్. తర్వాత ఆదివారం వచ్చింది, 4 రోజులు సమాసాలు తెచ్చుకున్నాడు, కానీ ఎక్కడ కొనలా. సమాసాలు ఎక్కువ తింటే సమస్యలు, ఎక్కువ కూడా తినకూడదు. ఎన్నెన్ని తింటారు, సదిపడి బయట పరేసాడు, నష్టం. ఇల్లు కావడం కష్టంగా ఉంది. ఇక లేచాడు బూతులకి, పనికి మళ్ళీ అట్లారా మీరు సూత్రాలు చెప్పకముందు బాగానే ఉంది నాకు వ్యాపారం, సూత్రం చెప్పిన దగ్గర నుంచి నా వ్యాపారం బాగలేదు, 4 రోజుల నుంచి వ్యాపారమే లేదు, దరిద్రం మీ వల్ల, అసలు ప్రార్థన బాటమే వేస్ట్ మీరు అని తగాది పెట్టుకున్నాడంట. కొట్టడానికి వచ్చాడంట, ఆపరా అని. అప్పుడు దెబ్బ వేసాడంట వాళ్ళ భార్యని, పనికి మాలిందని. అయినా దెబ్బలు కొడుతున్నా స్తోత్రం అని చెప్పింది. సిగ్గిడిచిన వాళ్ళే, సిగ్గిలేదు మీకు చెప్ప నీతో ఏంది నాకని లోపలికి వెళ్ళి పడుకున్నాడు తలుపులు వేసుకుని. ఇక మరుసటి రోజు వెళ్ళాడు, సమస్యల వ్యాపారం జరగలేదు, చాలా బాధగా ఉన్నాడు. బుట్ట పక్కన పెట్టి మున్సిపల్ ఆఫీస్ ముందే బయట కూర్చున్నాడంట. బుట్ట పెట్టుకొని అక్కడ బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. వయసు వచ్చిన పిల్లలు 2 ఉన్నారు, ఆడపిల్లలు, పెళ్లి చేయాలి, ఇల్లు గడవట్లా, ఏంది నా బ్రతికెట్ట అయిపోతుంది, ఏ వ్యాపారం చేయలేను, ఏ పని చేయలేను నేను, ఏంటి అని అనుకుంటా కొంచెం దేవుడి మీద కోపంతో, ఏం చేసావయ్యా, నేను ఎట్ట ప్రార్థన రావట్లా, మా భార్య పిల్లలు ప్రార్థనకు వస్తున్నారు, ఏం చేసావు నువ్వు నాకు, నేను ప్రార్థన రమ్మంటాడు కదిలితే పాస్టర్. అప్పుడు నేనే ఉన్నా, ఇంటికి విష్ణుకి వచ్చినప్పుడల్లా అంట, అయ్యా ప్రార్థన రండి అయ్యా అని అడుగుతుంటా, కనపడ్డప్పుడల్లా ప్రార్థన రండి అని అడుగుతుంటా. ఆ పాస్టర్ కనపడితే చాలు, ప్రార్థన రా, దేవుడి కార్యం చేస్తాడు, అది ముందు చేస్తాడు, ఎట్టొచ్చేది నేను నాకేం చేసాడు అని దేవుడి మీద కోపంతో కూర్చున్నాడంట. అప్పుడు ఒక ఆయన బయటకు వచ్చాడు, జేబులో చేయబెట్టుకొని టక్కేసుకొని కొన్నిట్లు వచ్చి, ఎవరవయ్యా నువ్వు అన్నాడంట. అయ్యా నేను ఊరికి నేను కూర్చున్నానయ్యా. ఏం పేరు నీ పేరు చెప్పాడంట. ఏందా బుట్ట, సమస్యలు అయ్యా, అయిపోయినాయా, ఏమి ఈరోజు ఎక్కడ బేరం దొరకలేదయ్యా, చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, 2 వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారయ్యా, పెళ్లి కావాలి, రూపాయి డబ్బులు ఏ పని చేయలేను, మా భార్య పిల్లలు ఏ పనికి వెళ్ళరు, పిల్లలు చదువుకుంటున్నారు, ఏ వ్యాపారం లేదు, ఈ మధ్య ఇది కూడా కావట్లేదు, ఇంట్లో బియ్యం కూడా లేని పరిస్థితి, ఏదో చేసుకుని చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, అందుకనే వచ్చి కూర్చున్నాను ఇక్కడ, ఆలోచించుకుంటున్నాను, ఇటు వెళ్తా ఉన్నాడు కూర్చున్నాను. ఏం చదువుకున్నాను అన్నాడంట పెద్ద ఆయన. 10వ తరగతి చదివానయ్యా, సర్టిఫికెట్లు ఉన్నాయా, పాస్ అయ్యా, ఉన్నాయ్యా, నీ వయసు అంతా 50, ఉద్యోగం ఏమైనా ఇస్తే చేస్తావా అన్నాడంట. అయ్యా నాకు ఎవరిస్తారయ్యా 50 సంవత్సరాల వయసులో, ఇస్తే చేస్తావా, ఇస్తే ఎందుకు చేయనయ్యా అన్నాడంట. చేస్తావా, వాచ్మెన్గా చేస్తావా, చేస్తా, నైట్ డ్యూటీ చేస్తావా, చేస్తానయ్యా, పో నీ సర్టిఫికెట్లు తెస్తారా, పో నీకు ఉద్యోగం ఇస్తాను. ఒక ఫామ్ ఫిల్అప్ చేసి సొంతకం పెట్టించుకుని నీ చేత రోజు నైట్ డ్యూటీకి రా, నీ జీతం 15,000 అని చెప్పాను. ఆమేన్ హల్లెలూయా. తర్వాత జీతం పెరిగింది, రిటైర్డ్ అయిపోయాడు ఆయన. అట్లా దేవుడు కార్యం చేశాడు, ఆశీర్వదించాడు. ప్రభు చేయలేదంటే ఏమీ లేదు. ఆమేన్.